సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర జైలర్ మూవీతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఊహకందని కలెక్షన్లను దక్కించుకొని మాస్ ఊచకోత కోయగా, ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ రజనీ నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. మరి జైలర్ రేంజ్ లో ఈ సినిమా మీద బజ్ లేకపోయినా కానీ రజనీ లుక్స్ ఎక్సలెంట్ గా ఉండటం, అనిరుద్ మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసినట్లు తెలుస్తూ ఉండటంతో దసరా టైంలో రిలీజ్ కాబోతున్న మూవీస్ లో తెలుగులో అలాగే వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంది వేటయ్యన్ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 17 కోట్ల రేంజ్ దాకా ఉందని సమాచారం. అందులో నైజాంలో 8 కోట్లు, సీడెట్ లో 2 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల మేర వాల్యూ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ అందుకోగా 18 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ను సాధించగలిగితే తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ లను గమనిస్తే తమిళనాడులో 73 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లు, కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని 25 కోట్లు, ఓవర్సీస్ లో 45 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 160 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకుంది. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 162 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జైలర్ మూవీ సాధించిన ఎపిక్ విజయం తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర టాక్ బాగుంటే కలెక్షన్ల పరంగా ఈ టార్గెట్ ను ఈ దసరా సెలవుల్లో అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి సినిమా ఎంతవరకు ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను అలరించి దసరా సెలవులను ఓ రేంజ్ లో వాడుకొని బాక్సాఫీస్ ను షేక్ చేయగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.